గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వీక్షక దేవులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకి ఏ ప్రసాదం నైవేద్యంగా ఇద్దామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పరమాన్నం ట్రై చేయండి. ఎంతో రుచిగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ పరమాన్నం తింటే ఆహా ఓహో అనాల్సిందే. ముందుగా ఒక కప్ నానబెట్టుకున్న బియ్యం, పిడికెడు పెసరపప్పు ఒక గిన్నెలో వేసుకుని ఉడకనివ్వండి. అలా ఉడుకుతున్న టైంలో ఇంకొక కడాయిలో ఒక చెంచా నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్షని వేయించుకొని పక్కన పెట్టుకోండి. అన్నం పూర్తిగా కాకుండా సగం అంటే సగం వరకు మాత్రమే ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పాలను పోసి పూర్తిగా ఉడకనివ్వండి. అలా అన్నం మెత్తగా ఉడికింది అని అనిపించినప్పుడు అందులోకి అరకప్ లేదా రుచికి సరిపడ్డ బెల్లం తీసుకొని అందులోకి వేసేయండి. ఇప్పుడు ఆ బెల్లం కరిగిపోయే వరకు ఉండనివ్వండి. అలా అన్నం గట్టిపడ్డాక అందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష ముక్కల్ని వేసేసి దింపేసుకోండి. వేడి వేడి బెల్లం పరమాన్నం రెడీ.